పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. దీన్ని ఒకసారి గట్టిగా అందరూ మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పండి. ఇంకా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. भली 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 रहा भली साहो रे बाहुबली भली 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 रहा भली मल्ले पूदंड మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనచూపులో మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. 6 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో కళాశాలలో నేను నా ఉద్యోగ ధర్మాన్ని జరిపిస్తున్నాను. అనేక మంది ప్రిన్సిపాల్స్ దగ్గర నేను పనిచేశాను. కానీ నిజంగానే చెప్తున్నా, మా నారాయణరావు గారి అధ్యక్షతన లేకపోతే ఆ ప్రిన్సిపాల్ గారి క్రింద మేము పనిచేయడం మాకొక వరమే, చాలా విషయాలు నేర్చుకోవడానికి. ఎందుకంటే సార్లో నేను గమనించిన 2 విషయాలు ఏంటంటే, సారు నిశిత పరిశీలన, ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు విజయవంతం చేయడం మనందరి బాధ్యత. అలాగే ఈ స్టేజ్ మీద నాకు మాట్లాడాల్సిన అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు నాకు ఈ స్టేజ్ మీద ఈ సమావేశంలో నాకు బోధించిన ఉపాధ్యాయుల గురించి, ప్రిన్సిపల్ సార్ గారి గురించి మరియు మన పాఠశాల గురించి మాట్లాడదలుచుకున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను. నేను 5వ తరగతిలో చేరినప్పుడు మన పాఠశాలకు ప్రిన్సిపల్ సార్ గారు వచ్చినాడు. అప్పటి నుంచి మాకు చేపిస్తున్న సౌకర్యాల గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. మొదటిగా తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరగని రోజు నుంచి ఈరోజు కారిడార్లో సహా మొత్తం ఫ్యాన్లే కనిపిస్తున్నాయి. వీళ్ళంతా మా కోసం కష్టపడి చేస్తున్నారు. దానికోసం మేము ఎంత చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా అది తక్కువే అవుతుంది. అలాగే మా ఉపాధ్యాయుల బృందం మరియు వాళ్ళ కృషి, మా అన్న వాళ్ళ కష్టంతో తోడై గత 2024వ సంవత్సరంలో 16 మంది 888 సీట్లు సాధించారు.
అలాగే మా పవన్ అన్నయ్య 593 మార్కులతో డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇది మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. అలాగే ఈ 2020 సీట్లు సాధించారు. అలాగే మండల స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇంకా ముందు సీట్లు సాధిస్తామని మాట ఇస్తున్నాము. ఇంకా ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మా పీటీ మాస్టర్ ఆధ్వర్యంలో ఎన్నో నేషనల్ స్టేట్ ప్రైజులు సాధించాము. దీనంతటికీ కారణమైన మా ప్రిన్సిపల్ సార్ గారు, పీటీ సార్, పీటీ మేడం, ముఖ్యంగా ఉపాధ్యాయ బృందం, వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. నేను ఈ పాఠశాలలో చదువుతున్నందుకు ఎంతగానో గర్వంగా మా పాఠశాల కీర్తిని పెంచుతానని ఆశిస్తున్నాను. అలాగే మాట ఇస్తున్నాను. ఇంకొక విషయం, మా ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపల్ గారితో క్షణక్షణం మా అవసరాల కోసం తప్పిస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్, క్యాంపస్ క్లీన్ చేసేవాళ్ళు, ఇంకా వంట చేసేవాళ్ళు, ఇలా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. నేను వచ్చిన కొత్త సంవత్సరంలో 22 ఏప్రిల్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్లో అంతకుముందు కూడా బైపీసీ టాప్ పొజిషన్లో ఉండేది నిఖిల్ యాదవ్. మరి ఆ సంవత్సరము 970 మార్కులతో రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉండి, ఇంకొక సంవత్సరం అది కూడా ఫైనాన్షియల్గా అతనికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నేనే స్వయంగా అతనికి కొంత సొమ్ము అరేంజ్ చేస్తే అతనికి మళ్ళీ ఎక్కడో గవర్నమెంట్ రాగానే ఆ సొమ్ము నాకు ఇచ్చేశాడు. కానీ మొదటి సీట్ సంపాదించాడు. ఆ తర్వాత మరి ఎంపీసీ పుంజుకుంది. మరి నేషనల్ అవ్వడం కానీ నా ఎంపీసీని నీ సంగతి చూస్తా అని మరొకసారి బైపీసీ నుంచి పిల్లడు వచ్చాడు. వీడు చంద్ర అని 10th క్లాస్ మా దగ్గర చదువుకున్నాడు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 440కి 434తో మరి రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఉన్నాడు. 430 ఫస్ట్ మార్కు. సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా వీడు వాళ్ళు డామినేట్ చేస్తాడు. వీడమ్మా మరి ఆ తల్లిదండ్రులు చాలాసార్లు వాళ్ళ నాన్న పిల్లలు రమ్మని చెప్పా. ఎందుకని అమ్మగారు వచ్చారా, ఒకసారి రావాలి వాళ్ళ అమ్మగారు, అమ్మ రావాలమ్మా, ఒకసారి రావాలమ్మా. వాళ్ళ నాన్న చూశాను కానీ నమ్మకం లేదు. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. అంటే దేవుడిచ్చిన వరం. వాడు ఎంతమందో ఉన్నారు దేవుడిచ్చిన వరాలు, వాళ్ళు విపరీతం తెలివితేటలు ఉంటాయి. కానీ ఇంప్లిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి పప్పుగాల పడుతున్నాడు. కానీ పిల్లడు అలా కాదు. రాత్రి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. అంటే మీరేమైనా 10ంటికి వచ్చి ఉంటారులే మీరని, 10 కాదు 12, అర్ధరాత్రి 12 గంటలకు వస్తే వీడు చదువుతూనే ఉంటాడు. అంటే ఆ కమిట్మెంట్, ఆ తపన. మరి 10th క్లాస్లో అర్ధరాత్రి 1:30కి నాకు చిన్న పని మీద నేను క్యాంపస్లోకి వచ్చా. ఎందుకు వచ్చాను అది చెప్తే బాగుంటుంది, మరి చెప్పకపోతే ఎందుకు వచ్చారు రా ఒకటి అనుకుంటారు. ఈ రూమ్లో పిల్లలు పడుకున్నారు. నేను బరువైన వస్తువుని ఆ రూమ్లో పెట్టి ఇలా ఆటవాళ్ళుగా తీసేద్దాం అనుకున్నా, కానీ నేను మర్చిపోయా. పిల్లలు అదిలో పడుకున్నారు. 1:30కి నిద్రలో మెలుగు వచ్చింది. ఆ రూమ్లో పిల్లలు పడుకున్నారు. పడుకున్న పిల్లడు ఎలా పడుకుంటాడు, ఎష్టం వచ్చినట్టుగా దొరుకుతాడు. అటుపోయి ఇటుపోయి కాలుతో తంతుంటాడు. ఇది నిద్రలో. ఒకవేళ కానీ దాన్ని కానీ కాలుతో తోస్తే అది వాడి మీద పడితే వాడు ఏమైపోతాడు. ఇది నిద్రలో భయం. ఒక్కసారి గుండు గులుక్కుమంది. గబగబా వచ్చి వాళ్ళందరూ లేచి సర్దుకున్నా. ఆ టైంలో వస్తే ఇక్కడే 1:30కి లైట్ ఉంది, చిన్న లైటు. ఒంగునేవాడు చదువుతున్నాడు. చూడగానే భయం వేసింది. ఇదేంద్ర బాబు దెయ్యం అని చూస్తే ఈడు ఏదో అబ్బాయి అంటే, నా సోషల్లో కష్టం సార్, నేను సోషల్లో కొంచెం వీక్. చూడండి, దేంట్లో వీక్ దాంట్లో ఎక్కువసేపు మేల్కొని చదువుతున్నాడు వాడు. ఏది ఇష్టమో అది కాదు. కాబట్టి అప్పటి నుంచి వాడిని చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడా. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నాకు 2 ఆడపిల్లలు,
నా పిల్లలు అకాడమిక్ సైడ్లో గొప్ప పేరే సాధించాల. కానీ నన్ను చూస్తే అందరూ ఏమనుకుంటారంటే ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత బాగా పట్టించుకుంటాడు పిల్లల్ని, వీడి సొంత పిల్లలు ఎంత బాగుంటారో అనుకుంటారు. మా పిల్లలిద్దరూ కూడా అంతంత మాత్రమే చదువుల్లో. మరి అది ఏంటంటే దేవుడిచ్చిన వరం అంటారు దాన్ని. సో ఆ తల్లి పిల్లలు ఆ వరాన్ని ఊరించుకొని మరి ఇక్కడ కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ కార్యక్రమం ఎందుకంటే కొంతమంది గుచ్చుకుంటుంది. ఇక్కడ ఈ సెకండ్ ఇయర్లో కొంతమంది గుచ్చుకుంటుంది. ఒక తల్లిని స్టేజ్ మీద పిలిచి పొగుడుతున్నానంటే ఇదే స్థాయిలో ఉన్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, కానీ పట్టించుకోరు. ఏముందిలే 4 మాటలు చెప్తాడు, మేము హ్యాపీగా మన సినిమాకి వెళ్తే పోలా, రాత్రి 9కే పడుకుంటే పోలా. ఈ చంద్రగారి గురించి చాలా గొప్పగా నా మనసులో ఉంది. మరి వాడు చెప్పే ఫ్యాకల్టీస్ అందరిటువంటి సైన్స్ టీచర్లు, ఇంగ్లీష్ అందరికి కూడా, అలాగే ఇప్పుడు కాలేజీకి వచ్చే